హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. నరసింహ కార్తీక దీపాలను వణికించడానికి శౌర్యను కాసేపు మాయం చేయడం, ఆ తర్వాత వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. అయితే దీప శౌర్యాలను చూసుకోమని కార్తీక్ అప్పగించిన నరసింహ ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పటికి నరసింహ, అనసూయ, శోభాలతో దీపకు ఇచ్చిన షాక్కి ఊరు వెళ్ళి వదిలిపోతుంది అని చెప్తూ ఉంటారు. అయితే దీప ఎంట్రీ ఇవ్వడం, గేటును తాక్కుంటూ ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత శోభ కోపంగా సిగ్గు లేదా, ఎందుకు వచ్చావు అంటే తాగిపెట్టి కొడతా అంటుంది. నిన్నే కొడతావా అని మరోసారి లాగిపెట్టి కొడుతుంది. అనంతరం నరసింహ కోపంగా, హే నీకు ఇచ్చింది సరిపోలేదా అంటాడు కోపంగా. సరిపోలేదురా అని వెనక్కి తీసుకొస్తే కింద పడతాడు. నరసింహ వెంటనే కత్తిపీట అందుకుని నరసింహ పీకకు పెట్టి ఓ రేంజ్లో డైలాగ్స్ చెప్తుంది. మొత్తానికి దీప సీన్లోకి బాగా చేసింది. కాస్త ఓవర్ యాక్షన్ ఇలా అనిపిస్తున్నా పర్వాలేదు అనిపించింది. ఇక వార్నింగ్ ఇచ్చి అటు అత్తకు ఇటు సవతికి వణుకు పుట్టించి ఇంటికి చేరుకుంటుంది దీప. ఇక అదే ఆవేశంతో వచ్చిన దీప కార్తీక్ మీద కూడా ఎగురుతుంది. చిన్నపిల్ల ఆకలిస్తుందని కూడా లేదా, అయినా నేను మిమ్మల్ని అంటున్నానండి, శౌర్యాన్ని మీ మీద వేసి వెళ్ళడం తప్పు లేదని అంటూ తలుపు తీసి, రా శౌర్య, ఏదైనా తిందువుగాని అంటుంది. తినేశానమ్మ, నేను కార్తీక్ ఇద్దరం బయటకు వెళ్ళి తిని వచ్చామంటుంది శౌర్య. ఏం తిన్నారు అంటే పిజ్జా అని అంటుంది. ఇక దీప కార్తీక్ మీద మళ్ళీ ఎగురుతుంది. చిన్నపిల్లకు పిజ్జా అవసరమా అని ఇక పాపను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య లోపల నుంచి బయటకు వచ్చి కార్తీక్తో మాట కలుపుతుంది. ఈసారి కాస్త సమయంగా మాట్లాడుతుంది. సారీ బాబు, నా పరిస్థితి మీకు తెలుసు కదా, పిజ్జా అవి అంటే పిల్లలకు అలవాటు లేదు. అయితే నేను ఇబ్బంది పడాలి కదా, అందుకే అలా అనేశాను. మీరు ఈసారి దానికి ఇవన్నీ అలవాటు చెయ్యొద్దు అంటుంది. సరే అంటాడు కార్తీక్. వెంటనే కార్తీక్ వెళ్ళిపోతాడు. అప్పుడే శౌర్య బయటికి వచ్చి, కార్తీక్కి థ్యాంక్స్ చెప్పవా, తను నాకు తినిపించాడు, నువ్వే చేయాల్సిన పని తను చేశాడు, థ్యాంక్స్ చెప్తూ అంటుంది. వెంటనే కార్తీక్ బాబు అని పిలిచి దీప దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ చెబుతుంది. ఇక మనోడు పొంగిపోతాడు. ఈ రోజైనా మీరు నన్ను క్షమిస్తారు అని దీప మనసులో అనుకుంటుంది. అయితే వీళ్ళ మాటల్ని పారు వినేస్తుంది. చాలా దూరంగా వచ్చి, వీళ్ళ కదా బ్రేక్ వేయాల్సిందే, వేస్తాను, నా బ్రేక్స్ మామూలుగా ఉండవు అని తనలో తాను అనుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళడమే భర్త ముందు కూర్చొని, రేపు నా పుట్టినరోజు, ఎవరికి ఇబ్బంది లేని రూపాయలు ఖర్చు లేని కోరిక ఉంటే అడుగుతా, దాన్ని మీరు తీరుస్తారా అని మాట ఇవ్వడం చాలు అంటూ కాకపడుతుంది. ఎవరికి ఇబ్బంది లేదంటున్నావు కాబట్టి పైగా పైసా ఖర్చు కానీ అంటుంది. కాబట్టి సరే ఇదిగో మాటిస్తున్నా అంటూ మాటిస్తాడు శివనారాయణ. ఇలా మాట తీసుకోగానే, ఆ మాట నేను ఊరికే తీసుకోలేదు శివనారాయణ, దీనికి నేను చాలా తెలివిగా వాడుతాను, చూస్తూ ఉండు అనుకుంటుంది మనసులో. పారు నిజానికి ఆమె కోరిక ఖచ్చితంగా జ్యోత్స్న కార్తీకుల పెళ్లి ముహూర్తం పెట్టడమే అయ్యి ఉంటుంది. ఇంతలో దశరథ్ వచ్చి, ఏంటి పిన్ని చాలా సంతోషంగా ఉంది అంటూ మాట కలుపుతాడు. ఏం లేదురా, రేపు మీ పిన్ని పుట్టినరోజు, ఖర్చు లేని కోరిక ఒకటి కోరుతా అంది. సరే అని మాట ఇచ్చాను అంటాడు శివనారాయణ. సరే అయితే ఆ మాట ఏదైనా సరే, నేను కూడా మాటిస్తాను పిన్ని అని కోరిక తీరిపోయినట్టే అంటాడు దశరథ్. పొంగిపోతుంది పారు. నేనంటే నీకు ఎంత అభిమానం దశరథ అంటూ ప్రేమగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే దీప కూతుర్ని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. అక్కడ అనసూయ, శోభల ముందు నరసింహ రగిలిపోతూ ఉంటాడు. ఇది మామూలు విషయం కాదు, ఇక దాన్ని ఊరు నుంచి తరిమేయడమే వరకు నేను వదిలిపెట్టను అంటూ భార్యకు శపథం చేస్తూ మాటిస్తాడు. నరసింహ దాంతో పొంగిపోతాడు. శోభ ఇంత జరిగినా వీడు మారడా అన్నట్టుగా అనసూయ కోపంగా చూస్తుంది. ఏది ఏమైనా పారు వేసిన స్కెచ్తో దీప కార్తీక్ల స్నేహానికి బ్రేక్ పడేయాలి అన్న మాట చూద్దాం. ఇంతటితో ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.